రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో నిర్వహిస్తున్న నాగర్ కర్నూలు ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రస్తుతం వాతావరణం ఉద్రిక్తంగా మారింది. విద్యార్థినీలు ఏకంగా రోడ్డెక్కి తమ ప్రిన్సిపల్ పైన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ శైలజ వ్యవహార శైలిపైన విద్యార్థులు ప్రధానంగా తప్పుపడుతున్నారు. ఈ యొక్క ప్రిన్సిపల్ శైలజ గతంలో సూర్యాపేట గురుకుల కళాశాలలో కూడా అనేక అవినీతి అక్రమాలతో పాటు దౌర్జన్యాల ఆరోపణలు కూడా ఎదుర్కొన్నట్లుగా తెలుస్తుంది. అక్కడి నుంచి బదిలీ పైన ఇక్కడికి వచ్చినటువంటి శైలజ నడవడిక పద్ధతి, విద్యార్థుల పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏమాత్రం కూడా సరిగా లేదని విద్యార్థినీలు వివరిస్తున్నారు. ఇక తాను ఒక దళిత బిడ్డగా గ్రూప్ 1 అధికారిగా చలామణి అవుతున్నప్పటికీ ఆమె వద్ద కనీసం మానవత్వం కూడా లేదని విద్యార్థినీలు ఆరోపించారు. తాము కూడా దళిత విద్యార్థులమేనని చెబుతూనే విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలను వివరించారు. ముఖ్యంగా 500 మంది విద్యార్థినీలకు కేవలం 20 కేజీల మటన్ మాత్రమే ఇస్తున్నారని, అందులో కూడా కొంత మటన్ తానే ఉంచుకొని చాలని భోజనం పెడుతున్నారని కూడా విమర్శించారు. మెస్ సరుకులు కూడా ఎన్నో మూట కట్టి వాహనాలలో తరలిస్తున్నటువంటి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని విద్యార్థినీలు పేర్కొనడం మరింత సంచలనంగా మారింది. ఇక ఫీజుల విషయంలో అక్రమంగా వ్యవహరిస్తున్నారని కూడా విద్యార్థినీలు తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాదు వివాహం జరిగిన విద్యార్థులు ఎవరైనా ఉంటే వారు తమకు వచ్చిన కట్నంలో సగం తనకు ఇవ్వాలని ప్రిన్సిపల్ శైలజ టార్చర్ పెడుతున్నారని కూడా వారు పేర్కొన్నారు. ఈ ప్రిన్సిపల్కు కొంతమంది లెక్చరర్లు కూడా తోడుగా ఉంటున్నారని, వారి ద్వారా డబ్బులు వేయించుకొని తెలివిగా శైలజ డబ్బులు తీసుకుంటుందని కూడా విద్యార్థినీలను డబ్బుల కోసం బాగా ఇబ్బంది పెడుతుందని కూడా వివరించారు. ప్రిన్సిపల్ శైలజ వ్యవహార శైలిని తప్పుపడుతూ వందలాది మంది విద్యార్థులు షాద్నగర్ పట్టణానికి చేరుకొని పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా కలకలం రేపింది. దీంతో పోలీసులు కూడా అక్కడికి భారీగా చేరుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించినటువంటి ఈ సంఘటన పైన అన్ని వర్గాలు కూడా ఆరా తీస్తున్నాయి. సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు ఈ విషయం పైన ఎలా స్పందిస్తారో అనేది ఇప్పుడు చూడాలి. చికెన్ మటన్ ఫుడ్ కాలేదు. మాకు 28 కేజీలు అయితే 5 కేజీలు కావాలి పెట్టుకొని తింటాను.